హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, మేము రామేశ్వరం వెళ్తున్నాము, రామేశ్వరం రీచ్ అయిపోయాము అని షార్ట్స్ పోస్ట్ చేసాం కదా. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. మేమైతే విజయవాడ నుండి మండపం అయితే వచ్చేసామన్నమాట. ఇది మండపం రైల్వే స్టేషన్. అదేంటి రామేశ్వరం అంటున్నారు, మండపం స్టేషన్లో దిగాను అంటున్నారు ఏంటనుకుంటున్నారా? రామేశ్వరం వెళ్ళడానికి మండపం అనేది లాస్ట్ స్టేషన్ అనమాట, రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం మండపం అనే రైల్వే స్టేషన్ నుండి రామేశ్వరం వెళ్ళడానికి చాలా వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ బస్సు, కారు, ఆటో, వ్యాన్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మనం రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రామేశ్వరం వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఉంటారనమాట. అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు, ఆల్మోస్ట్ రామేశ్వరం టెంపుల్కి విజిట్ చేసే వాళ్ళే ఉంటారనమాట. ముందేంటి బస్సు ఎక్కారు, తర్వాత మళ్ళీ ఆటోలో వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము ముందంతా లగేజ్ అంతా బస్కి ఇచ్చేసాము, అంటే బస్సులోనే పెట్టేసాము. కాకపోతే ఏంటంటే మేము ఓన్ వెహికల్ ఎక్కితే, అంటే లైక్ కార్ కానీ ఆటో కానీ ఇట్లాంటివి ఎక్కితే ఈ పంబన్ బ్రిడ్జ్ దగ్గర అనేది చాలాసేపు ఆపుతారు అనమాట. బస్సు అలా ఆపరు. సో అందుకే మేము ఆటో చూస్ చేసుకున్నామండి. మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే మనకి ఎంత టైం కావాలంటే అంత టైం వరకు వెయిట్ చేస్తారనమాట డ్రైవర్స్ అక్కడ మన కోసం. పాంబన్ బ్రిడ్జ్ అనేది పాంబన్ ద్వీపంలోని రామేశ్వరం పట్టణాన్ని భారతదేశంలోని ప్రధాన భూభాగంలోని మండపంతో కలిపే రైల్వే వంతెన 24 ఫిబ్రవరి 1914 తెరవబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సముద్ర వంతెన మరియు 2010లో బాంద్రా వర్లీ సీ లింక్ను ప్రారంభించే వరకు భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన. ఇది భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన మరియు 2025లో ట్రాఫిక్ కోసం తెరవబడుతుంది. 1988 వరకు రైల్వే వంతెనకు సమాంతరంగా రోడ్డు వంతెన నిర్మించబడే వరకు రామేశ్వరాన్ని భారతదేశ ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఏకైక ఉపరితల రవాణా మార్గం పాంబన్ వంతెన. 2020లో ప్రస్తుతం ఉన్న వంతెనకు దగ్గరగా కొత్త వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇది చివరికి ప్రస్తుత వంతెనకు భర్తీ చేయడానికి ప్రణాళిక చేయబడింది. డిసెంబర్ 2022లో తుప్పు కారణంగా బాస్కిల్ విభాగం గణనీయంగా బలహీనపడినందున వంతెనపై రైలు రవాణా శాశ్వతంగా నిలిపివేయబడింది. అన్నీ బాగానే చెప్తున్నారు, ఇంతకీ పాంబన్ బ్రిడ్జ్ ఎక్కడుందో చెప్పలేదు ఏంటనుకుంటున్నారా? మనం మండపం రైల్వే స్టేషన్ నుండి రామేశ్వరం వెళ్ళే రూట్లో మనకి పాంబన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. నేను మధ్యలో పుష్ప 2 మూవీ షూటింగ్ స్పాట్ అయితే షేర్ చేశాను, అదో కాదో కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రామేశ్వరం వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.